ప్రభు పేరిట అందరికీ ప్రైజ్‌లో. ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఈ పరలోక రాజ్యంలో మీతో పాటు ప్రభా నీతో భోజనం చేయాలంటే ఎలాగని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఉపమానం, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు విందు చేయించాడు, అందరినీ పిలిచాడు విందుకు రమ్మని. కానీ వాళ్ళు ఏకరీతిగా నెపములు చెప్పారనమాట. ఒకతను నేను పొలం కొన్నాను వెళ్ళి చూడాలని చెప్పాడు, దాన్ని క్షమించమన్నాడు. ఇంకొకతను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించాలి, నేను రాలేను, క్షమించండి అన్నాడు. ఇంకొకతను ఏమన్నాడంటే నేను వివాహం చేసుకున్నాను ఒక స్త్రీని, నేను రాలేనన్నాడు. అలాగే రకరకాలుగా నెపములు చెప్పారనమాట. దేవుని విందులో పాల్గొనాలంటే వాళ్ళు సాకులు చెప్పారు. పరలోక రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన రాకడప్పుడు కూడా అందరూ తినటం, తాగటం, ఇష్టానుసారంగా జీవించడం, ఇళ్ళు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇంకా నారులు నాటడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఆయన విందుకి రావాలంటే సిద్ధపడిన వారు మాత్రమే వస్తారు. సిద్ధపడిన వారు ఆయన విందులో పాల్గొంటారు, ఆయనతో పాటు భోజనం చేస్తారు. వాళ్ళు ధన్యులను. అలాంటి ధన్యత కలిగి మనం జీవించాలి. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.